యుద్ధం ఓడిపోయిన వాడికన్నా గెలిచిన వాడికే రెండింతల నష్టం జరుగుతుందండి. అది ఈ సినిమాతో మనకు చెప్పాడు. ఒడిస్సీ అనే సినిమా. ఇది హోమర్స్ రాసిన ఒడిస్సీ అనే బుక్ ఆధారంగా తీసిన సినిమా అండి. సో సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక సర్వైవల్ థ్రిల్లర్ అండి. ఒడిసియస్ ట్రోజన్ వార్ తర్వాత 10 ఏళ్ళు ట్రోజన్ వార్లో చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఆ సర్వైవల్ థ్రిల్లరే ఈ సినిమా అండి. ఫస్ట్ ఈ సినిమా గురించి తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న స్టోరీ ఏంటంటే ట్రోజన్ వార్ అండి. ట్రాయ్ సినిమా చూసిన ఎవరికైనా ఈ సినిమా ఈజీగా అర్థమవుతుందండి. నోలన్ మామ, నువ్వు తోపు మామ. నిజంగా నోలన్ తీసిన విజువల్ వండర్ అండి ఈ సినిమా. అసలు ఎంత ఎంగేజింగ్గా ఉందంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సీన్ టిల్ ద క్లైమాక్స్ మనం హుక్ అయి ఉంటాం సినిమాకి. ప్రతి పావు గంటకి ఒక మంచి సీన్ పడుతూ ఉంటుందండి. చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. ప్రతి పావు గంటకు ఒక సీక్వెన్స్ వస్తుంది. చాలా బాగుంది. ఇంకా ముందుగా మెచ్చుకోవాల్సిన పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి క్రిస్టఫర్ నోలన్ టేకింగ్ అండి. నెక్స్ట్ సీలో జరిగే సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ వండర్ఫుల్గా తీశాడు. అది నిజంగా సీలో తీసినట్టే ఉంటుంది. ఇంకా మ్యాట్ డామన్ చించేశాడండి. మ్యాట్ డామన్ వీక్గా, కొన్ని సీన్స్లో వీక్గా కనిపించాల్సిన సీన్స్ ఉంటాయి. దాంట్లో అతని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ సూపర్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు వండర్ఫుల్. మెయిన్గా క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ టెన్షన్ని మనలో నింపుతుందండి. నేను విన్నది ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కూడా పాతకాలం నాటి ఇన్స్ట్రుమెంట్సే వాడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారని విన్నాను. అసలు హెడ్స్ ఆఫ్ అండి మ్యూజిక్ డైరెక్టర్కి అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. స్క్రీన్ ప్లే అండి, అసలు స్క్రీన్ ప్లే అయితే వాట్ ఏ స్క్రీన్ ప్లే. వార్లో జరిగినాయి అవి చూపించడం, ఆ స్క్రీన్ ప్లే దాన్ని చూపించే స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఒకవైపు నుంచి ఒడిస్సీ వైపు నుంచి కొన్ని సీన్స్, అలాగే ఒడిస్సీ కొడుకు టామ్ హాలండ్కి కొంతమంది చెప్పే సీన్స్ అసలు అద్భుతం అండి. స్క్రీన్ ప్లే మాత్రం ఎంతైనా నోలన్ మావే. సినిమా విజువల్ వండర్ అండి. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. వీలైతే డాల్బీ సినిమాలో కానీ, లేదంటే మన పీసీఎస్ బిగ్ స్క్రీన్స్ ఉంటాయి కదండి, అలాంటి వాటిల్లో చూడండి. యూ విల్ ఎంజాయ్. చాలా బాగుందండి.